ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపెరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0 2429 ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన రంగం ఈ రంగం అని చెప్పి అపెరల్ అండ్ గార్మెంట్స్ రంగం అని చెప్పేసి మనం చేస్తాను. వచ్చే 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా, అదేవిధంగా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు సాధించే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 24-29 సమయంలో దాదాపు $1 బిలియన్ ఎగుమతిని సాధించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా, ఈ కూటమి ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ మన రాష్ట్రంలో దీంట్లో నైపుణ్యం కలిగిన జనాభా చాలా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే. పద్మశాలీలు కానివ్వండి, ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వీటి కోసం ఈ పార్క్స్ ఏర్పాటు చేయడమే, మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా రాయితీలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. పీపీపీ మోడ్లో 5 టెక్స్టైల్ పార్క్స్ని కూడా ఏర్పాటు చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో కూడా ఇన్సెంటివ్స్ ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెట్టే ఎంఎస్ఎంఈ, సబ్ లార్జ్ అండ్ లార్జ్ 3 కేటగిరీలుగా ఈ ఇన్వెస్టర్స్ని డివైడ్ చేసి ముగ్గురికి డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఎంఎస్ఎంఈ అయితే 30%, సబ్ లార్జ్ అయితే 20%, లార్జ్ అయితే 25% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఎంఈ అయితే 45% సబ్సిడీ, 25% సబ్ లార్జ్ యూనిట్స్కి, లార్జ్ యూనిట్స్కి 30%. అదేవిధంగా పవర్ కాస్ట్ ₹2 పర్ యూనిట్ అందరికీ కూడా. అదేవిధంగా ఈడీ ఛార్జెస్ ఎగ్జంప్షన్ 50%, స్టాంప్ డ్యూటీ అండ్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ 100% అన్ని యూనిట్స్ కూడా. గ్రీన్ టెక్ అడాప్షన్ ఎవరైనా తీసుకొస్తే 25% ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంఎస్ఎంఈస్కి, 10-15% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ సబ్ లార్జ్ యూనిట్స్కి, అదేవిధంగా లార్జ్ యూనిట్స్కి 15-25%